రాజయ్యకు రుద్ర అనే మనవడు ఉండేవాడు. రుద్ర అంటే ఆ తాతయ్యకు చాలా ప్రేమ. చిన్నప్పటి నుండి చాలా గారాబం చేసేవాడు రాజయ్య. రుద్రకి కూడా తన తాతయ్య అంటే చాలా ఇష్టం. తన పేరెంట్స్ దగ్గర కన్నా, ఫ్రెండ్స్ దగ్గర కన్నా తాతయ్యతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు రుద్ర. రుద్ర పెరుగుతున్న కొద్దీ అతడు ఎక్కువ సమయం ఆటపాటలతోనే గడిపేవాడు. హోంవర్క్స్ చేయడం, చదువుకోవడానికి టైం ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైనా తాతయ్య, రుద్ర ఇక ఆటలు ఆడింది చాలు, చదువుకో అని చాలాసార్లు చెప్పేవాడు. కానీ రుద్ర మాత్రం ఇంకా టైం ఉందిలే తాత, మళ్ళీ చదువుకుంటాను అనేవాడు. ఏ పని చెప్పినా ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ చేస్తా, లేకపోతే రేపు చేస్తా అని చెప్పేవాడు. తాతయ్యకు రుద్ర ఇలా చేయడం నచ్చేది కాదు. రుద్రకు చాలాసార్లు చెప్పి చూశాడు, కానీ వినకపోయేవాడు. తాతయ్య తన చివరి రోజుల్లో రుద్రకు తన గదిలో ఉన్న ఒక పాత గడియారాన్ని ఇచ్చాడు. ఇది తన చివరి గుర్తుగా, నీ దగ్గరే ఉంచు రుద్ర, ఇందులో టైం ఎప్పుడూ ఆగదు, అది ఆగిందంటే నీకిక దేనికి టైం లేనట్టే అని చెప్పాడు. తన తాత లేని లోటు రుద్రకి చాలా బాధను కలిగించేది. రుద్ర రోజు తన తాత ఇచ్చిన గడియారాన్ని చూసేవాడు. అది రోజూ తిరుగుతూ ఉండేది. రుద్ర తన తాత చెప్పిన మాటలను గుర్తు చేసుకునేవాడు, కానీ అతనిలో ఏ మార్పు రాలేదు. ప్రతి పనికి వాయిదా వేయడం, ఇంకా టైం ఉందిలే అని అనుకోవడం, ఇలా జరిగేది. ఒకరోజు రుద్ర నిద్రలేచి తన తాత ఇచ్చిన గడియారాన్ని చూసేసరికి అది ఆగిపోయి కనిపించింది. అది తిరగడం లేదు. తాత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ గడియారం ఎప్పుడూ ఆగదు, ఆగిందంటే నీకిక దేనికి టైం లేనట్టే అని. వెంటనే రుద్రలో భయం మొదలైంది. అంటే నాకిక టైం లేదా, నా టైం అయిపోయిందా అని భయపడి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తాత ఇచ్చిన గడియారం ఆగిపోయిందని భయపడుతూ ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు రుద్ర నాన్నగారు ఇలా అన్నారు, గడియారం ఆగడం అంటే జీవితంలో నువ్వు దారి తప్పిపోయావని తెలియజేసే సంకేతం. మనం సమయాన్ని ఆపలేం, కానీ సమయానికి తగ్గట్టుగా మనం ఏ పనైనా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసుకోవాలి అని అన్నారు. ఈ మాటలు రుద్రలో ఆలోచనలు రేకెత్తించాయి. తన తాత కూడా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉండేవాడని, గడియారం ఆగిపోవడంతో చాలాసేపు ఏడ్చాడు. తర్వాత వెంటనే, ఇక ఇప్పటి నుంచి నేను ఏ పనులను వాయిదా వేయను, సమయానికి తగిన విధంగా అన్ని పనులను పూర్తి చేసుకుంటాను, ఇప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యను అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి అతను తన జీవితాన్ని మార్చుకుంటూ పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉండేవాడు. స్కూల్లో కూడా బాగా చదువుతూ అందరికన్నా ముందు ఉండేవాడు. ఈ మార్పును చూసి రుద్ర తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. కొన్ని నెలల తర్వాత రుద్ర తన గదిలో ఉన్న ఆ పాత గడియారాన్ని తీసుకొని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ గడియారం సడన్గా తిరగడం ప్రారంభించింది. రుద్ర అది చూసి షాక్ అయ్యాడు. అందులో తన తాత రాసిన ఒక చిన్న నోటు కనిపించింది. సమయం ఎప్పటికీ ఆగదు రుద్ర, నువ్వు ముందుకు నడిస్తే సమయం కూడా నీతో కలిసి నడుస్తుంది. రుద్ర చిరునవ్వు నవ్వి ఆ గడియారాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు అది అతని జీవితానికి మాస్టర్ చిహ్నం అయింది. లైఫ్ డజంట్ వెయిట్, టైమ్ డజంట్ స్టాప్, ఓన్లీ యువర్ డెసిషన్స్ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్.